నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, సాయి ఈశ్వరాచారి పెట్రోల్ పోసుకొని చనిపోయాడు. మరి ఆయన చనిపోయే ముందు ఏం జరిగింది, చనిపోయిన తర్వాత ఏం జరిగింది, ఈ ఎంక్వైరీ జరగాల వద్దా? దీన్ని అడిగినందుకు వాడు ఏమంటాడు, నన్ను బదనాం చేస్తున్నారు, నాకు పరువు ఉన్నది, నా పరువు మీద దెబ్బ కొడుతున్నాను. నీకు పరువు ఉన్నాదిరా? నీకు పరువు ఉన్నాదిరా? నీ మాటలు ఎట్లునే చూసుకున్నావు ఒకసారి, ఎంత గలీజు, ఎంత రోత మాటలో. కాబట్టి ఇప్పటికీ మేము అదే అంటున్నాం, 42% రిజర్వేషన్ని బీసీలు సాధించవలసిందే. బీసీల కోసం ఎస్సీలు ఎస్టీలు ఫైట్ చేయవలసిందే. బీసీల హక్కుల కోసం ఎస్సీలు ఎస్టీలు వాళ్ళు కూడా కలిసి వచ్చి బీసీల 42% రిజర్వేషన్ కోసం ఉమ్మడిగా ఒక ప్రణాళిక చేపట్టి ఫైట్ చేయాలి. అంతేగాని ఇట్లా ఉసిగొల్పి, ఇట్లా మానసికంగా రెచ్చగొట్టి, ఎమోషనల్గా ట్రాప్ చేసి ఒక నిండు ప్రాణాన్ని తీసిపారేసినావు. 3 బిడ్డలకు తండ్రి లేకుండా చేసినావు. ఒక భార్యకు భర్త లేకుండా చేసినావు. ఆ కుటుంబాన్ని మొత్తం ఒక చీకటిమయం చేసినావు. నీ స్వార్థపూరిత రాజకీయం కోసం, నీ స్వార్థపూరిత రాజకీయాల కోసం రాష్ట్రంలో నీ గురించి మాట్లాడేటోడు ఎవ్వరు లేకుండా పోయింది. రాష్ట్రంలో నీ ఉనికే లేదు, సోషల్ మీడియాలో నీ ఉనికే లేదు. కథం ఏం చేయాలనుకున్నావు, ప్రాణాన్ని కథం చేసినావు. అందుకే ఈరోజు ఖచ్చితంగా మేము ఒక అద్భుతమైన ఆలోచన చేస్తున్నాం. ఇలా 12 గంటలకు ఎక్కడనేది చెప్పాం. ఎందుకంటే దొంగ పసిగడతాడు, పసిగట్టి మళ్ళీ ఏం చేస్తాడు, ఇప్పుడు పోయే వాళ్ళని డిస్టర్బ్ చేస్తాడు. కాబట్టి 12 గంటల లోపు మళ్ళీ కానీ బద్దలు భాషింగాలయ్యే పని చేయబోతున్నాం. సాయి ఈశ్వరాచారి కుటుంబానికి న్యాయం జరిగేలాగా, సాయి ఈశ్వరాచారి కుటుంబానికి న్యాయం జరిగేలాగా పోరాటం ఉంటుంది. అదేవిధంగా వీడు ఎవరినైనా తిట్టవచ్చు, ఎవరినైనా విమర్శించవచ్చు, ఎవరి మీదైనా దుమ్మెత్తిపోయచ్చు. కానీ వీని తప్పులను ఎత్తి చూపితే మాత్రం కేసులు పెడతారట. పెట్టుకో, ఏమైతుంది కేసులు పెడితే? కేసులు కొత్త, జైళ్ళు కొత్త. ప్రజల కోసం కేసులు భరిస్తూనే ఉంటాం. నీ భరతం బిడ్డాన్ని నిడిచిపెట్టేది లేదు. నిన్ను మొత్తం శాపం రాకినట్టు రాకపోతే అడుగున్నాను, శాపం రాకినట్టు రాకపోతే అడుగు. ఎవరన్నా తీన్మార్ మళ్ళీ కానీ మొత్తం కథం చేయాలి రాజకీయాలు అని కసి ఉన్నోళ్ళు దయచేసి నాకు ₹1 కొట్టుర్రా, తల ₹1 కొట్టుర్రు. 1,00,000 మంది కొట్టుర్రి. ఆ ₹1,00,000 వాళ్ళ మీద యుద్ధం చేస్తా. ఆ ₹1,00,000 ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద యుద్ధం చేస్తా. తీన్మార్ మల్లిగాడు రేవంత్ రెడ్డి విడిపోలే. బీసీ ఉద్యమం అని రేవంత్ రెడ్డి గొడుగు కింద ఉద్యమం చేసే వాళ్ళంతా కూడా రేవంత్ రెడ్డి స్నేహితులే. ఎవరైతే బీసీ ఉద్యమం అని రేవంత్ రెడ్డి పక్కనే ఉండి కాంగ్రెస్ నుండి గెలిచిన వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా బీసీ 42% రిజర్వేషన్కి వ్యతిరేకులు. వాళ్ళు దాంట్లో తీన్మార్ మల్లిగాడు ఫస్ట్.